కొన్ని టైమ్స్ పెరుగు తోడు పెట్టుకోవడానికి పెరుగు పుల్లగా ఉంటుంది కదండి. మామూలుగా యూఎస్లో అయితే పక్కింటి వాళ్ళతో కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఈ టిప్ యూజ్ అవుతుంది. మామూలుగా పెరుగు తీయగా తోడుకున్నప్పుడు ఇలా ఫ్రీజర్లో ఐస్ క్యూబ్ ట్రేస్, మినీ ఐస్ క్యూబ్ ట్రేస్లో ఇలా వేసుకోవచ్చు. ఒక్కొక్క స్పూన్ అలా పడుతుంది ఇందులో. అలాగే చిన్న సైజు పైరెక్స్ బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇన్ కేసు చిన్న ట్రేస్ అవైలబుల్ లేకపోతే. ఇంకా ఐస్ క్యూబ్ ట్రేస్ ఇలా లిడ్తో వస్తాయి, ఇలాంటివి కూడా కొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ లిడ్ ఉన్న వాటిలో వేసుకుంటే కనుక ఐస్ స్మెల్ అంతగా రాదు. సో ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ వేలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు పెరుగు తోడేసుకోవచ్చు. నేనైతే పాలు కాచాక అవి చల్లారేలోపు ఇలా 2 ఫ్రీజ్ చేసిన పెరుగు క్యూబ్స్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ గోరువెచ్చని పాలల్లో ఈ క్యూబ్స్ వేసేసి మిక్స్ చేసుకొని తోడు పెట్టేసుకుంటే మనకు పక్కింటి వాళ్ళ సహాయం లేకుండానే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పెరుగు ఈజీగా ఇంట్లో తోడు పెట్టేసుకోవచ్చు. కొందరికి టిప్ తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.